నమస్కారం. గోల ఒకటే గోల, యమగోల. ఎవరి గోల వారిది. పాపం రైతులు గిట్టుబాటు ధరలు లభించక, కనీస మద్దతు ధరలు లభించక, ఎరువులు లభించక తమ పంటల్ని రోడ్ల మీద పారబోస్తుంటే సినిమాల గోల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఓజీ సినిమా అని ఏదో రిలీజ్ అవుతుందిట. అంటే ఓ మై గాడో తెలీదు, ఓటి గుర్రమో తెలీదు, అది రిలీజ్ అవుతోందిట. దానికి మాత్రం టికెట్లు రేట్లు విపరీతంగా పెంచేశారు. 1000 రూపాయలట టికెట్టు. సామాన్య మానవుడికి సినిమా ఎలా ఆనందిస్తాడు, ఎలా వినోదాన్ని ఎలా ఆస్వాదిస్తాడు? ఒక విషయం ప్రేక్షకుల గురించి ఆలోచించాలి కదా. అదే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 303 సినిమాలకు పైగా చేశారు. ఆయన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు 260 పైగా సినిమాలు చేశారు. వాళ్ళ రోజుల్లో ఇట్లా అడ్డగోలుగా రేట్లు పెంచేటాలు లేవు. అదే గనక ఆ రోజు ఇప్పుడు జరుగుతున్న పద్ధతి ఆ రోజుల్లో జరుగుంటే ఎన్ని వేల కోట్లు సంపాదించేవారో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 303 సినిమాలు చేసిన ఎన్టీ రామారావు గారు, 260 పైగా సినిమాలు చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారు చేయలేని పనిని 30 సినిమాలు కూడా చేయలేని హీరోలు అందరూ తమ సినిమాలకి టికెట్ల రేట్లు పెంచేసుకుని కోట్లకి అధిపతులు అయిపోతున్నారు. సరే, ఈ విషయం ఎందుకు వచ్చానంటే, నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీర మల్లు అని ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమా కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కథని తారుమారు చేశారన్నారు కొందరు, చరిత్రను వక్రీకరించారని కొందరు అన్నారు. అవన్నీ పక్కన పెడితే విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అధికార విధుల దుర్వినియోగం చేస్తున్నారు, అధికార విధులను పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక వాదన తెరపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేస్తే, అది ఈ రోజు నాడు అడ్వకేట్, సైకాలజిస్ట్, మంచి లాయరు, యువ నాయకుడు, యువ లాయరు డాక్టర్ బాలా హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు కూడా ముగింపు దశకు వచ్చాయి. సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. కొంతమంది అన్నట్లుగా ఎన్టీఆర్ గారి కేసు ఈ కేసుకు వర్తించదు, పవన్ కళ్యాణ్ గారి కేసుకు వర్తించదు అని చెప్పి బాలాగారు వాదించారు. అప్పట్లో చట్టాలు ఆ రకంగా లేవు. ఆ రకంగా ఉండుంటే ఎంజి రామచంద్రన్ గారు సినిమాలు విరమించుకున్నారు, నేను మానేశాను అన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. జయలలిత గారు కూడా మానేశారు, హీరోయిన్ జయలలిత గారు. శివాజీ గణేశన్ గారు మాత్రం రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేశారు. ఆ సినిమా క్లాప్ కొట్టడానికి జాతీయ నాయకులు ఎంతోమంది, విపి సింగ్ గారు, దేవీలాల్ గారు, బిజు పట్నాయక్ గారు, ఫారూక్ అబ్దుల్లా గారు, ఒరిస్సా నుంచి దినేష్ గోస్వామి గారు, కరుణానిధి గారు, చాలామంది వచ్చారు. ఆ కేసు, ఎన్టీ రామారావు గారి కేసు, పవన్ కళ్యాణ్ గారి కేసు రెండు డిఫరెంట్ కనుక ఆయన కేసుని పవన్ కళ్యాణ్ గారి కేసుతో ముడిపెట్టవద్దు అని చెప్పి అడ్వకేట్ బాలాగారు వాదనలు వినిపించారు. ఆ రోజుల్లో చట్టపరమైనటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి కొన్ని. అప్పుడు ఆ జడ్జిమెంట్లో ఎటువంటి ఆదేశాలు కూడా న్యాయస్థానం జారీ చేయలేదు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఆ చిత్రం మీద కానీ, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం మీద కానీ, ఎన్టీ రామారావు గారి మీద కానీ హైకోర్టులో జరిగినటువంటి, న్యాయస్థానంలో జరిగినటువంటి వాదనల్లో పెద్దగా పసలేదు. వాదాలు పెద్దగా జరగలేదు కూడా. ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారటం వల్ల సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ అమల్లోకి వచ్చాయి. సినిమా హీరోలు కూడా జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా జిఎస్టీ రిజిస్టర్ డీలర్గా ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి అడ్వకేట్ బాలాగారు తీసుకొచ్చారు, పిటిషనర్ విజయ్ కుమార్ గారి తరఫున వాదిస్తూ. సినిమా హీరోలందరూ కూడా జిఎస్టీ మరియు సర్వీస్ ట్యాక్స్ కడుతున్నారు కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు ఎథిక్స్ కోడ్ రూల్స్ వాళ్ళకు వర్తిస్తాయని చెప్పి బాలాగారు వాదించారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పి వాదనలు జరిగాయి. వాదనలు పూర్తయినాయి. న్యాయస్థానం న్యాయమూర్తులు
తీర్పుని రిజర్వ్లో పెట్టారు. న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో ఊహించడానికే కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా గనక వస్తే ఆ తీర్పు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి ఎసరు రావచ్చు. అదే ఆయనకు అనుకూలంగా వస్తే సినిమా హీరోలు అందరూ కూడా సంతోషిస్తారు, చిత్ర పరిశ్రమ అంతా కూడా సంతోషిస్తుంది. మరి ఓజీ సినిమా 25వ తారీఖు నాడు అంటే రేపు రిలీజ్ అయ్యేటట్టుంది. ఆ సినిమా ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆశలు పెట్టుకున్నారు ఆ సినిమా సక్సెస్ అవ్వాలని. సక్సెస్ అవుతుందో లేదో తర్వాత విషయము. ముందు ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారికి వేసిన కేసులో తీర్పు ఎప్పుడు వస్తుందా అని చెప్పి తెలుగు ప్రజలందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి వాళ్ళు కూడా ఆ తీర్పు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు దూరంగా ఉంటే మనం లబ్ధి పొందొచ్చని చెప్పి ఆ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. చిత్ర పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులు కొందరు ఉన్నారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. వారు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం. సో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము గౌరవ న్యాయమూర్తుల తీర్పు ఆదేశాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది వాస్తవం. జై హింద్.